అది 1951. 6 టిబెటన్ అధికారులు చైనాకు చేరుకున్నారు. కరెక్ట్గా దీనికి 6 నెలల ముందు కమ్యూనిస్ట్ చైనా టిబెట్ మీద దండయాత్ర జరిపింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా కమ్యూనిస్ట్ చైనా టిబెట్ తో మాట్లాడాలనుకుంటుంది. యుద్ధ భూమిలో చైనాను ఓడించే అవకాశం టిబెట్ కి ఎలానో లేదు. కాబట్టి చైనా ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళక తప్పలేదు. చైనా ఈ టిబెటన్ అధికారులను పిలిపించింది మాట్లాడడానికో చర్చించడానికో కాదు, ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకోవడానికి. అదే 17 పాయింట్ అగ్రిమెంట్. ఇది అధికారికంగా టిబెట్ ని చైనీస్ కంట్రోల్లోకి తీసుకొస్తుంది. మే 23, 1951లో ఈ అగ్రిమెంట్ సైన్ చేయబడింది. దీంతో అధికారికంగా చైనా టిబెట్ ని ఆక్రమించుకుంది. కానీ ఈ కథ 1951తో ముగిసిందో లేదా మొదలైందో కాదు. 1951కి ముందు మరియు తర్వాత ఒక సుదీర్ఘమైన సంక్లిష్టమైన టిబెట్ యొక్క చరిత్ర దాగుంది. అండ్ ఈ చరిత్రకి ప్రెజెంట్ టిబెట్ చుట్టూ అలుముకున్న జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ కి క్లియర్ కనెక్షన్ ఉంది. ఆ చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భౌగోళికంగా టిబెట్ చాలా విభిన్నమైనది మరియు విస్తారమైనది. కానీ ఇక్కడ జనాభా మాత్రం చాలా తక్కువ. 2020 నాటికి ఇక్కడ పాపులేషన్ 3.5 మిలియన్. టిబెట్ లో మొదట నివాసాలు ఏర్పడింది 5000 సంవత్సరాల క్రితం. ఇక్కడి మొదటి రాజులు యార్లాంగ్ డైనాసిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళకు సంబంధించిన చరిత్ర పెద్దగా ఎక్కడా దొరకదు. కొంతమంది వీళ్ళని మిథికల్ గా కూడా భావిస్తారు. ఈ చరిత్రని 7th సెంచరీకి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మొట్టమొదటి టిబెటన్ ఎంపైర్ కి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇదే సమయానికి చైనాలో తాంగ్ డైనాసిటీ ఏర్పడి ఉంది. ఈ సమయానికి 2 రాజ్యాలు ఇరుగు పొరుగు వాటిలా ఉండేవి. కానీ 670 సంవత్సరానికి సీన్ మారింది. 670 అనంతరం చైనా మరియు టిబెట్ దాదాపు 200 సంవత్సరాల పాటు నిరంతరం యుద్ధంలో ఉండేవి. అప్పట్లో టిబెట్ కూడా చాలా బలమైన రాజ్యంగా ఉండేది. ఎంత బలమైనదిగా ఉండేదంటే ఒకానొక సమయంలో చైనా యొక్క రాజధానిని కూడా ఆక్రమించుకోగలిగింది. కానీ 821వ సంవత్సరంలో ఒక పీస్ ట్రీటీ సైన్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు లాజర్ జో ఖాన్ అనే టెంపుల్లోని పిల్లర్ ఎంగ్రేవింగ్ మీద కనిపిస్తాయి. అండ్ ఈ ట్రీటీ చెప్పేది ఏంటంటే చైనా వాళ్ళు చైనాలో సంతోషంగా ఉండాలి, టిబెట్ లో ఉన్న వాళ్ళు టిబెట్ లో సంతోషంగా ఉండాలి అని. కానీ అసలు అది జరిగిందే లేదు. ఆ తదనంతర శతాబ్దాల్లో టిబెట్ కి చాలా మంది ఆక్రమణదారులు వచ్చారు. మంగోల్స్, మింగ్ డైనాసిటీ, క్వింగ్ డైనాసిటీ, ద బ్రిటిష్. టిబెట్ వాళ్ళు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటూ వచ్చారు. ఈ సమయంలోనే దలైలామా అనే పాత్ర ఆవిర్భవించబడింది. సోనం గ్యాస్టో ఒక బుద్ధిస్ట్ లీడర్. ఈయన గెలోపా స్కూల్ ఆఫ్ బుద్ధిజం కి చెందిన వ్యక్తి. ఈయన వారసులు 2 పాత్రలు వహించాల్సి ఉంటుంది. ఒకటి టిబెట్ కి ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించడం, 2 రాజకీయ పరంగా హెడ్ గా ఉండడం. వీళ్ళనే దలైలామా అంటారు. వీళ్ళల్లో 5వ దలైలామా చాలా శక్తివంతమైన వాడు అని భావిస్తారు. ఈయనని ద గ్రేట్ 5th గా కూడా పిలుచుకుంటారు. ఈయన 1642లో అధికారంలోకి వచ్చారు. ఇది జరిగిన 2 సంవత్సరాలకి చైనాలో ఒక కొత్త రాజ్యం గద్దెనెక్కింది. అదే క్వింగ్ డైనాసిటీ. 1652లో ద గ్రేట్ 5th చైనాని విజిట్ చేశారు. దీంతో చైనాలోని క్వింగ్ రాజ్యపు చక్రవర్తి విస్మయానికి గురయ్యాడు. ద గ్రేట్ 5th కి అనేక బహుమతులు బహుకరించాడు. అంతేకాకుండా ఆయనను ఆయన దలైలామాగా ప్రకటించుకున్నాడు. ఈ బంధం అటు చైనాకు ఇటు టిబెట్ కి చాలా ముఖ్యమైనది. కానీ ఈ సంబంధం యొక్క స్వభావం ఏంటి అన్న ప్రశ్న టిబెటన్లని ఇవాల్టికి వెంటాడుతుంది. చైనా చెప్పేది ఏంటంటే ఈ బంధం అనంతరం టిబెట్ చైనా యొక్క ప్రావిన్స్ అయిందని తెలుపుతుంది. కానీ టిబెటన్ల వాదన దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ బంధం కేవలం స్నేహపూర్వకమైనది మాత్రమే అని, చైనా మరియు టిబెట్ 2 స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవని వాళ్ళు చెప్తారు. ఈ రకమైన వాదనలే 20వ శతాబ్దం వరకు కొనసాగాయి. అప్పుడు అడుగు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు వస్తే ఏమవుతుందో మనందరికి తెలుసు కదా. వాళ్ళు అడుగు పెట్టిన దగ్గర చిచ్చు పెట్టకుండా ఎప్పుడు వెళ్లారని. ఇక్కడ కూడా అదే జరిగింది. 1906లో చైనా బ్రిటిష్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం చెప్పేది ఏంటంటే చైనా టిబెట్ పై సిరీర్నిటీ కలిగి ఉందని తెలుపుతుంది. సిరీర్నిటీ అంటే ఏంటంటే చైనాకి టిబెట్ మీద కంట్రోల్ ఉంటుంది, కానీ పూర్తిగా కాదు. ఈ ట్రీటీ టిబెట్ ని చైనా ఆక్రమించుకోవడానికి బలం చేకూర్చింది. దాదాపు 10 శతాబ్దాల తర్వాత చైనా మళ్ళీ టిబెట్ ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. అండ్ దీంతో అక్కడి దలైలామా పారిపోయి ఇండియాకు వచ్చారు. కానీ చైనా యొక్క ఈ ప్రయత్నం పూర్తిగా సఫలం అవ్వలేదు. 1911లో చైనాలో ఒక విప్లవం ఆవిర్భవించింది. దీంతో అక్కడి క్వింగ్ డైనాసిటీ కుప్పకూలింది.
టిబెటన్లు కూడా చైనా వాళ్ళని వెళ్లగొట్టారు. దీంతో చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. 1949లో మావో జుడాంగ్ చైనాలో పవర్లోకి వచ్చారు. టిబెట్ ని తిరిగి ఆక్రమించాలనేది మావో కోరిక. ఇందులో భాగంగా మావో 2 రకాలుగా ప్రయత్నించాలనుకున్నాడు. ఒకటి, టిబెట్ ని పొలిటికల్ గా ఒప్పించడం. 2, యుద్ధానికి దిగడం. జనవరి 1, 1950 చైనా టిబెట్ ని తన అంతర్గత భాగంగా ప్రకటించింది. దీని ద్వారా చైనా తెలియజేయాలనుకుంటుంది ఒకటే, అయితే మా అధికారాన్ని స్వీకరించండి లేదా యుద్ధానికి సిద్ధమవ్వండి. టిబెట్ వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు. కాబట్టి యుద్ధం మొదలైంది. అక్టోబర్ 1950 నాటికి చైనా టిబెట్ ని ఆక్రమించుకుంది. కానీ అసలు మనం దీన్ని యుద్ధంగా చెప్పుకోలేం. ఎందుకంటే చైనీస్ ఆర్మీ సైనికుల సంఖ్య 3 మిలియన్ కాగా టిబెట్ యొక్క మొత్తం పాపులేషన్ 1 మిలియన్ మాత్రమే. ఇదే సమయానికి టిబెట్ లో 14వ దలైలామా తన రాజకీయ బాధ్యతలను చేపట్టారు. ఈయనే మనం చూస్తున్న ప్రెజెంట్ దలైలామా. 15 ఏళ్ల వయసులో ఈయన ఈ బాధ్యతలను చేపట్టారు. తూర్పు టిబెట్ లోని చామ్డో ప్రాంతాన్ని ఆక్రమించుకున్న అనంతరం చైనా పాజ్ బటన్ నొక్కింది. టిబెట్ కి వాళ్ళు తెలియజేయాలనుకుంటుంది అర్థమైందని భావించింది. దీని అనంతరమే టిబెటన్ అధికారులు చైనాకు వెళ్లి 17 పాయింట్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం టిబెట్ కి రీజనల్ అటానమీ ఉంటుంది. దలైలామాకు ఉండే పవర్ లో ఎటువంటి మార్పులు ఉండవు. టిబెట్ లోని మతం గౌరవించబడుతుంది అండ్ అక్కడి మొనాస్ట్రీస్ రక్షించబడతాయి. యుద్ధం ఎలానో గెలవలేరు. ఈ కండిషన్స్ కూడా యాక్సెప్టబుల్ గానే ఉన్నాయి. సో 17 పాయింట్ అగ్రిమెంట్ కి టిబెటన్ డెలిగేషన్ అంగీకారం తెలిపింది. కానీ జరిగింది ఏంటంటే చైనాను ఈ అగ్రిమెంట్ ద్వారా నమ్మి టిబెటన్లు మోసపోయారు. చైనీస్ లీడర్ అయిన మావో ఒక హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. ఆయన బౌద్ధ మతాన్ని మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని అసహ్యించుకున్నాడు. సో ఈ 17 పాయింట్ అగ్రిమెంట్ చైనా ఆడిన నాటకంగా, టిబెట్ ప్రజలకు చేసిన మోసంగా మిగిలిపోయింది. 1954లో ప్రెజెంట్ ఉన్న దలైలామా చైనాకి ట్రావెల్ చేశారు. అక్కడ ఒక సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ మావోని, మిగతా చైనీస్ లీడర్లని ఆయన కలిశారు. 15 ఏళ్ల దలైలామాకి చైనా ఒక కొత్త ప్రపంచంగా కనిపించింది. అక్కడి కార్లు, ఫ్యాక్టరీలు, మెరిసే అంతస్తులను చూసి మైమర్చిపోయాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో కూడా జాయిన్ అవుదాం అనుకున్నారు. మార్క్సిజం ఆయనకు బాగా నచ్చిందని కొన్ని సందర్భాల్లో కూడా తెలియజేశారు. కానీ మావోకు మాత్రం వేరే ప్లాన్స్ ఉన్నాయి. మావోస్ మార్క్సిజం చాలా క్రూరంగా, అథారిటేటివ్ గా ఉండేది. ఆయన ఒక దేశానికి ఒకే భాష, ఒకే సాంప్రదాయం ఉండాలని నమ్మే ఒక వ్యక్తి. టిబెట్ లోని ప్రజలు చైనా యొక్క రిఫార్మ్స్ తో అసంతృప్తిగా ఉన్నారు. సో వాళ్ళు తిరగబడ్డారు. ఈ టైంలో దలైలామా తన 2వ పర్యటనలో ఉన్నారు. ఈసారి తన పర్యటన భారతదేశానికి. ఇక్కడ ఆయన టిబెటన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ని కలిశారు. వాళ్ళతో మాట్లాడాక చైనా యొక్క క్రూరత్వాన్ని ఆయన గ్రహించగలిగారు. ఇక్కడి నుంచి టిబెట్ కి ఒక మారిన మనిషిలా వెళ్లారు. ఏ విప్లవానికైనా సరే 3 ఖచ్చితంగా ఉండాలి. 1 నాయకత్వం, 2 ఆ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రజలు, 3 బయట దేశాల మద్దతు. టిబెట్ కి మొదటి 2 ఉన్నాయి. 3వ దానికి ప్రపంచ దేశాలు సహకరించలేదు. దలైలామా భారత్ గాని బ్రిటిష్ గాని సహాయం చేస్తుందని అనుకున్నారు. కానీ ఈ 2 దేశాలు మద్దతునివ్వలేదు. కానీ ఒక్క సంస్థ మాత్రం సహాయపడింది. అదే అమెరికాకు చెందిన CIA. వాళ్ళు టిబెటన్ రెబల్స్ ని ట్రైన్ చేయడంలో సహాయపడ్డారు. కానీ ఈ సహాయం కేవలం 1960s వరకే పరిమితమైంది. కాబట్టి ఈ విప్లవం 1959కి తారాస్థాయికి చేరుకుంది. ఎందుకంటే చైనా దలైలామాకి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూడ్డానికి ఇన్విటేషన్ పంపింది. కానీ ఒక్క షరతుతో. అదేంటంటే దలైలామాని బాడీ గార్డ్స్ లేకుండా రమ్మన్నారు. దీంతో టిబెటన్లకి విషయం అర్థమైంది. దలైలామాని అరెస్ట్ చేస్తారనే రూమర్ దేశమంతా వ్యాపించింది. వందల సంఖ్యలో టిబెటన్లు దలైలామా చుట్టూ చేరారు. సో దలైలామా ఇంకా టిబెట్ లో ఉండడం సేఫ్ కాదని ఆయన్ని టిబెట్ నుంచి గుర్తు తెలియకుండా పంపించే ఏర్పాట్లు చేసుకున్నారు. సోల్జర్ రూపంలో రాత్రులు మాత్రమే ప్రయాణిస్తూ దాదాపు 2 వారాల పాటు ఎవ్వరికీ తెలియకుండా ప్రయాణిస్తూ మార్చ్ 1959కి ఇండియాలో ప్రత్యక్షమయ్యారు. ఇదిలా ఉండగా ఇదే సమయంలో చైనా వాళ్ళు వేల మంది టిబెటన్ సోల్జర్లను ఊచకోత కోయడంతో పాటు మొనాస్ట్రీస్ ని తగలేయడం, బౌద్ధ మత సాధువులను చంపేయడం, ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఎథనిక్ క్లెన్జింగ్ కి పాల్పడ్డారు. అండ్ ఆ రక్తపు మరకలు ఇవాల్టికి అలానే సజీవంగా ఉన్నాయి. దలైలామా ఇవాల్టికి చైనాలో పబ్లిక్ ఎనిమీ నంబర్ 1. చైనాలో టిబెటన్లని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తారు. వాళ్ళ కల్చర్ నే టిబెట్ లో
కనపడకుండా చేశారు. మొనాస్ట్రీస్ ని తగలెట్టేశారు. స్పిరిచువల్ లీడర్స్ ని సెపరేటిస్టులుగా ముద్ర వేశారు. ఒకవైపు దలైలామాకి ప్రెజెంట్ 87 సంవత్సరాలు. ఆయన వారసులకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. ఇవాళ ప్రపంచ దేశాలకు అవసరమైతే తప్ప టిబెట్ గురించి మాట్లాడవు. అండ్ ఆ అవసరం చైనాని ట్యాకిల్ చేయడం. వేల మంది టిబెటన్లు టిబెట్ బయట నివసిస్తున్నారు. వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు టిబెట్ ని చూడలేదు, చూస్తారనే నమ్మకం కూడా లేదు. సో అది చైనీస్ ఇన్వేషన్ యొక్క లెగసీ. టిబెట్ యొక్క భూమిని అయితే ఆక్రమించుకోగలిగింది కానీ ప్రజలని కాదు. వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే చూసారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి.